అవర్ ఛానల్. ఈ రోజు మనకి ఈ వీడియోలో ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించిన 4 క్యాంపస్లు ఏవైతే ఉన్నాయో వాటి గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మంది స్టూడెంట్స్ లో ఒక డౌట్ అయితే ఉంది, మాకు ఏ క్యాంపస్ మంచిది, మేము ఏ క్యాంపస్ లో చదువుకుంటే మాకు ఫ్యూచర్ బాగుంటుంది అండ్ ఫ్యాకల్టీ ఏ క్యాంపస్ లో బాగా మాకు చెప్తారు అండ్ మేము 6 ఇయర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మాకు క్యాంపస్ లో ప్లేస్మెంట్ కంపల్సరీగా వస్తుందా రాదా. సో ఇలాంటి డౌట్స్ అయితే చాలా మంది స్టూడెంట్స్ లో అయితే ఉన్నాయి. సో మీకు ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గో ఇంటు ద వీడియో. దానికన్నా ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా ఒక బూస్టింగ్ లా ఉంటుంది. ఇంకా నేను మంచి మంచి వీడియోస్ చేసి మీ అందరి కోసం పెడతాను. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ కి అండ్ మీ ఫ్రెండ్స్ కి అందరికీ షేర్ చేయండి. అందరికీ యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో. ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి 4 క్యాంపస్లు అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ న్యూజివీడు అండ్ అలాగే ఆర్కే వ్యాలీ, దాన్ని ఇడుపులపాయ అని కూడా అంటారు. థర్డ్ వన్ వచ్చేసి ఒంగోల్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి శ్రీకాకుళం. ఫస్ట్ వచ్చేసి న్యూజివీడు క్యాంపస్ గురించి అయితే చెప్పుకుందాము. ఇది వచ్చి మనకి కృష్ణా డిస్ట్రిక్ట్ లో అయితే ఉంటుంది. ఇది టాప్ ర్యాంక్డ్ క్యాంపస్ ఇన్ ఏపీ అని చెప్పొచ్చు. ఇది ఏపీలోనే ట్రిపుల్ ఐటీ క్యాంపస్ అన్నిటిలో కూడా టాప్ ర్యాంక్డ్ క్యాంపస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మంచి అకాడమిక్స్ ఉంటాయి అండ్ అలాగే మనకి గుడ్ ఫ్యాకల్టీ కూడా ఉంటారు. ఇక్కడ బెస్ట్ ప్లేస్మెంట్స్ అయితే వస్తాయి మనకి క్యాంపస్ లో. వచ్చేసి ఆర్కే వ్యాలీ, ఇది దీన్నే మనని ఇడుపులపాయ క్యాంపస్ అని కూడా అంటారు. ఇది మనకి కడప డిస్టిక్ లో అయితే ఉంది. ఈ ఆర్కే వ్యాలీ క్యాంపస్ వచ్చి మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 2008 లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఓల్డెస్ట్ క్యాంపస్ అని కూడా చెప్పొచ్చు. అండ్ అలాగే ఇక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా బాగుంటుంది. ఫ్యాకల్టీ కూడా బాగా చెప్తారు. ఇక్కడ అకాడమిక్స్ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ అన్ని క్యాంపస్ మీద పోల్చుకుంటే ఇక్కడ అకాడమిక్స్ అనేవి చాలా బాగుంటాయి అన్నమాట. అలాగే ఇది మనకి ఆర్కే వ్యాలీ కదా, ఇక్కడ ఎన్విరాన్మెంట్ అనేది చాలా బాగుంటుంది. నేచర్ అన్నది చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. మనకి చదువుకోవడానికి మన సరౌండింగ్స్ లో ఉన్న అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా బాగుంటుంది అండ్ అలాగే మనకి ఇక్కడ బీటెక్ లో మేజర్ గా ఇంజనీరింగ్ బ్రాంచెస్ అనేవి మనకి ఇక్కడ ఆఫర్ చేస్తారు. ఇక్కడ ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే మనకి మోడరేట్ ప్లేస్మెంట్స్ అనేవి ఇక్కడ ఎక్కువగా వస్తూ ఉంటాయి. మీరు ఏ క్యాంపస్ అయినా కూడా మీ స్కిల్స్ డెవలప్ చేసుకున్నప్పుడు మీకు ప్లేస్మెంట్స్ అనేవి ఈజీగా వస్తాయి. సో ఇది కూడా మనకి సెకండ్ ప్లేస్ లో ఉంది. ఇది కూడా గుడ్ క్యాంపస్ అనమాట. అలాగే థర్డ్ క్యాంపస్ వచ్చేసి ఒంగోల్. ఇది మనకి ప్రకాశం డిస్ట్రిక్ట్ లో అయితే ఉంది. దీన్ని మనకి 2016 లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది మనకి న్యూజివీడు అండ్ ఇడుపులపాయ తర్వాత ఈ క్యాంపస్ మనకి ఒంగోల్ థర్డ్ ప్లేస్ లో అయితే ఉంది. అండ్ నెక్స్ట్ అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి శ్రీకాకుళం. ఇది న్యూయెస్ట్ క్యాంపస్ అండ్ అలాగే మనకి ఇక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మనకి అకాడమిక్స్ అన్ని కూడా గ్రో అవుతూ వస్తున్నాయి. గుడ్ చాయిస్ ఇఫ్ నాట్ గెటింగ్ ఇన్ టు అదర్ 3. మనకి 3 క్యాంపస్ లో ఏదైనా రాకపోతే కనుక ఈ క్యాంపస్ మనం చూస్ చేసుకోవచ్చు. ఇది కూడా బాగానే ఉంది. అంటే ఇంతకన్నా క్లియర్ గా దీని గురించి మనకి ఇంకా ఏ ఫీడ్బ్యాక్ రాలేదు శ్రీకాకుళం క్యాంపస్ గురించి. సో మీకు ఈ 3 క్యాంపస్లో ఏదైనా రాకపోతే కనుక శ్రీకాకుళంలో కూడా వచ్చినా కూడా మీరు వెళ్ళొచ్చు. ఓవరాల్ గా న్యూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం గురించి చూడాలి అంటే ఫస్ట్ వన్ న్యూజివీడు వచ్చేసి బెస్ట్ ప్లేస్మెంట్స్. ఓకే, ఇక్కడ మనకి ప్లేస్మెంట్స్ అనేవి చాలా బాగా వస్తాయి అండ్ మోస్ట్ ప్రిఫర్డ్ క్యాంపస్ అనమాట. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి ఇడుపులపాయ. ఇది ఓల్డెస్ట్ క్యాంపస్ అండ్ గుడ్ అకాడమిక్స్. ఓకే, ఇది మనకి ఓల్డెస్ట్ క్యాంపస్ అండ్ అకాడమిక్స్ కూడా మనకి బాగుంటాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఒంగోలు. ఇది వచ్చేసి డెవలపింగ్ క్యాంపస్, ఇది ఇంకా డెవలప్ అవుతూ ఉంది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి శ్రీకాకుళం. ఇది న్యూయెస్ట్ క్యాంపస్, దిస్ వన్ ఆల్సో గ్రోయింగ్ క్యాంపస్. ఓకే, ఇది ఓవరాల్ గా 4 క్యాంపస్ల గురించి మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ అండ్ నేను అందరినీ అడిగి తెలుసుకున్న ఫీడ్బ్యాక్ అనమాట. చాలా మంది దగ్గర క్యాంపస్ మాది శ్రీకాకుళం, మాది ఒంగోలు, మాది పలానా డిస్టిక్ అని చాలా మంది మాకు ఇక్కడే వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు. అలా ఎవ్వరూ ఏది పెట్టుకోకండి. ఏ క్యాంపస్ మంచిది వచ్చినా కూడా అంటే మీకు ఊర్లో ఉన్నది మీకు దగ్గరలో ఉన్నదని కాదు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు శ్రీకాకుళం అనుకోండి, మీకు న్యూజివీడు వచ్చినా ఇడుపులపాయ వచ్చినా వెళ్ళండి, దాంట్లో తప్పేమీ లేదు. మేము ఇక్కడే చదవాలి అని పెట్టుకోకండి. ట్రిపుల్ ఐటీలో మీకు ఎక్కడ సీట్ వచ్చినా కూడా వెళ్ళండి. ఇక్కడే రావాలి, మేము దగ్గరలో ఉండే చదువుకుంటాం అన్నది మీరైతే పెట్టుకోకండి. అండ్ అలాగే 6 ఇయర్స్ కాబట్టి చాలా ఎక్కువ టైం మీకు. ఈ టైంలో మీరు చాలా స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా మంచి మంచి స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోండి. మీకు స్కిల్స్ డెవలప్ అయ్యాయంటే మీకు మంచి ప్లేస్మెంట్స్లో మీకు మంచి జాబ్స్ అయితే వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. ఈ క్యాంపస్లో చదివితే నాకు జాబ్ వచ్చేస్తుంది, నాకు జాబ్ కన్ఫర్మ్ అని మాత్రం పెట్టుకోకండి. మీరు ఏ క్యాంపస్లో చదువుకున్నా కూడా
మీకు ఫ్యాకల్టీ ఎంత బాగా చెప్పినా కూడా మీకు సెల్ఫ్ లెర్నింగ్ అన్నది ఉండాలి. మీరు అంతా ఓన్గా నేర్చుకోవాలి. అండ్ అలాగే మీ స్కిల్స్ కూడా మీరు డెవలప్ చేసుకోవాలి. అప్పుడే మీకు మంచి జాబ్స్ అయితే వస్తాయి ఆఫ్టర్ బీటెక్ 6 years తర్వాత. అండ్ ఇది 4 క్యాంపస్లకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే. మీకు ఈ 4 క్యాంపస్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను క్లియర్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.